ఎవరి హయాంలో జరిగిందనే దానికోసం ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఒక పథకాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. చేసినప్పుడు ఎవరు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం గుర్తుండే విధంగా, వాళ్ళ పరిపాలన గుర్తుండే విధంగా చేయడం అనేది ఇవాళ వచ్చేదేం కాదు అది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్ని కేంద్రాలు దాని మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్తే అన్నం తినాలో లేదా చంద్రబాబు చూడాలో అర్థం కాదు మనకు. అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి లోపల. మరి అది తప్పు కాదు అది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ మీరు వెళ్ళండి, భోజనానికి వెళ్ళండి, అక్కడ అన్నా క్యాంటీన్ చుట్టూ కూడా చంద్రబాబు బొమ్మలు, ఎన్టీఆర్ బొమ్మలే ఉంటాయి. మరి అవి తప్పు కాదు మరి అలాంటప్పుడు. అలాగే ఈయన వేల కోట్లు ఖర్చు పెట్టి వర్క్ చేసినప్పుడు ఇది మన హయాంలో జరిగిందని చెప్పిన ఒక గుర్తుండాలని ఒక ఉద్దేశంతో రాళ్ళ మీద ఒకవేళ బొమ్మ ఉందో లేదో నేను చూసిన పరిస్థితి లేదు, ఉంటే తప్పేంటి సరే దాంట్లో. ఒకళ్ళు ఉంటే మాత్రం తప్పేంటి. రాయి ప్రభుత్వం వేస్తున్నప్పుడు దానికి ఒక పథకానికి పేరు పెట్టారు. ఆ పథకం పేరుతో రాళ్ళు ఉంటాయి, అదే పథకం పేరుతో బుక్ ఉంటుంది, అంతే తప్ప మీ ఏదైతే మీ ఇచ్చిన డాక్యుమెంట్ మీద ఎక్కడ లేదు. డాక్యుమెంట్ కవర్ పేజీ మీద ఉంది. అదే ఇక్కడ చదువుకోలేని వాళ్ళని చాలా మందిని అది చూపించి నమ్మించగలగడానికి అది ఆస్కారం అయింది కదా. వాస్తవమే. అది చంద్రబాబు నాయుడు మంచి అయితే చేయలేడు కానీ చెడుని వెంటనే మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నదే కదా. తప్పుడు ప్రచారాలు మాత్రం బాగా చేయగలుగుతాడు అతను. దాంట్లో గోబల్ను కూడా అతను మించిపోయిన అతను. దాంట్లో తప్పుడు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇలా ప్రజల్ని యామార్చి మీకు అన్నీ చేస్తానని చెప్పిన వ్యక్తి, సరే పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసి ఉంది కదా, వీళ్ళిద్దరూ కూడా చేయిస్తారేమో అని చెప్పే నమ్మకంతో ఓటేయడం జరిగింది. దాంతోపాటు మన